Hello aspirants, welcome to Vishnu IAS Academy. Hope you are all doing well, I guess, right? With your preparation and everything. So ఈ రోజు మనం మన కరెంట్ అఫైర్స్ కి ఉపయోగపడే ఇంకొక టాపిక్ అయినటువంటి పాన్ ప్రాజెక్ట్ 2.0 అంటే ఏంటి తెలుసుకోబోతున్నాం అనమాట. అసలు ఇది మనకి ఎగ్జామ్కి ఎంతవరకు యూజ్ అవుతుంది అనే విషయాన్ని, క్వశ్చన్స్ ఎలా వస్తాయి దీంట్లో అని చెప్పేసి కూడా మనం తెలుసుకోబోతున్నాం ఈరోజు. అది ఏంటనేది లేట్ చేయకుండా చూసేద్దాం రండి. అసలు ఏంటిది పాన్ 2.0 ప్రాజెక్ట్ అనగా ఏంటి అంటే, మనకి రీసెంట్గా క్యాబినెట్ కమిటీ ఆన్ ఎకనామిక్ అఫైర్స్ ఏం చేసిందంటే, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేసినటువంటి అప్డేటెడ్ ప్రాజెక్ట్ ఫర్ ద ఎగ్జిస్టింగ్ పాన్ కార్డ్స్కి అప్రూవ్ చేసింది అనమాట. విచ్ ఇస్ నథింగ్ బట్ 2.0 ప్రాజెక్ట్. 1.0 అయిపోయింది, ఇప్పుడు 2.0 అప్గ్రేడ్ చేసినటువంటి కొత్త ప్రాజెక్ట్ అనమాట ఇది. సో అసలు ఏంటి ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ ఏంటి, ఎందుకు అప్గ్రేడ్ చేయాలని అనుకుంటాం ఎప్పుడైనా సరే మనం? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇప్పటి వరకు ఉన్నటువంటి సర్వీసెస్ని ఇంకా ఈజీగా అవైలబిలిటీలోకి తీసుకురావడానికి, లేదంటే ఏదైనా కాంప్లెక్స్ ప్రొసీజర్స్ ఉంటే వాటిలన్నింటినీ సింప్లిఫై చేయడానికి, తర్వాత లే పర్సన్స్కి ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అర్థమయ్యే విధంగా, వాళ్ళందరికీ ఈజీగా అర్థమయ్యే విధంగా దీన్ని అప్గ్రేడ్ చేయడానికి మనము ప్రాజెక్ట్స్ అనేవి ఒకటి దాని తర్వాత ఒకటి మళ్ళీ ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి ఇంప్రూవ్మెంట్స్ దీంట్లో మనకి కనిపిస్తాయి. ఏంటి అంటే, ఫస్ట్ స్ట్రీమ్ లైనింగ్ అండ్ మోడర్నైజింగ్ ద ప్రాసెస్ ఆఫ్ ఇష్యూయింగ్ యాజ్ వెల్ యాజ్ మేనేజింగ్ పాన్ అండ్ టాన్ కార్డ్స్ అండ్ ఆల్సో మేకింగ్ ఇట్ మోర్ యూజర్ ఫ్రెండ్లీ అండ్ ఎఫిషియంట్. చెప్పాను కదా ముందేంటి, అసలు ఆ కార్డ్స్ ఇష్యూ చేసే ప్రాసెస్ అవ్వచ్చు, లేదంటే ఆ పాన్, ఇప్పుడు మనకి ఎగ్జిస్టింగ్ పాన్ కార్డులో ఏమైనా మార్పులు చేర్పులు కావాలంటే ఆ ప్రాసెస్కి ఈజీనెస్ని క్రియేట్ చేయడం కోసం, అలాగే ఒక స్ట్రీమ్ ఆర్గనైజ్డ్ మేనర్లో ఇప్పుడు ప్రాసెస్ అంతటినీ కూడా తీసుకురావడానికి మనకి పాన్ కార్డ్ 2.0 అనేది కొత్త ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. అసలు ఏంటి, ఎందుకు అప్గ్రేడ్ చేయాలనేది కూడా నేను చెప్తాను రండి ద వే. ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, బిఫోర్ దాట్ అసలు పాన్ అంటే ఏంటి, దానికి 2.0ది అసలు ఏంటనేది ఏం చెప్పాను కదా. సో దానికంటే ముందు అసలు వాట్ ఈస్ పాన్? పాన్ ఈజ్ నథింగ్ బట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్. దిస్ ఈజ్ అఫిలియేటెడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ట్యాక్స్ పేయర్ ఆఫ్ అవర్ నేషన్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనేది పన్ను కట్టే, ఇన్కమ్ పన్ను ఎస్పెషల్లీ కట్టే ప్రతి ఇండివిజువల్ సిటిజన్కి ఇచ్చే ఒక అకౌంట్ నెంబర్నే పాన్ అని అంటాం అనమాట. విచ్ ఇస్ నథింగ్ బట్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్. పాన్ కార్డ్ అంటే ఆ నెంబర్, ఆ పర్మనెంట్ నెంబర్ ఒక ఫిజికల్ ఫీచర్ ఫామ్లో, ఒక కార్డ్ రూపంలో, లామినేటెడ్ ప్లాస్టిక్ ఆర్ ఫైబర్ కార్డ్ రూపంలో ఇచ్చేదాన్ని, ఆ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఉన్నదాన్ని పాన్ కార్డ్ అనడం జరుగుతుంది. ఓకే, ఈ పాన్ కార్డులో ఏముంటాయి మనకి ఇచ్చినటువంటి పర్మనెంట్ అకౌంట్ నెంబర్. ఈ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ బోత్ న్యూమరికల్ డేటా యాజ్ వెల్ యాజ్ ఆల్ఫాబెటికల్ డేటా. రెండు ఉంటాయి, నెంబర్స్ ఉంటాయి, ఆల్ఫాబెట్స్ ఉంటాయి అనమాట. ఆల్ఫా న్యూమరికల్ నెంబర్ అని చెప్పొచ్చు దీన్ని, ఒక ఐడెంటిటీ అని చెప్పొచ్చు దీన్ని అనమాట. సో దీని మీద ఇది ఉంటుంది. తర్వాత ఆ పాన్ కార్డ్ హోల్డర్ యొక్క పేరు, వాళ్ళ యొక్క బర్త్ డీటెయిల్స్, వాళ్ళ స్పౌజ్ ఎవరు మొదలగు డీటెయిల్స్ అన్నీ కూడా, మన రిలేటెడ్ అన్ని డీటెయిల్స్ కూడా ఈ పాన్ కార్డ్లో ఎంబెడ్ అయ్యి ఉంటాయి అనమాట. సో ఇలాంటి కార్డ్ మనకి ఇస్తారు. అండ్ ఎవ్రీ పర్సన్ విల్ బి హ్యావింగ్ ఓన్లీ వన్ కార్డ్ అండ్ విచ్ ఇస్ వెరీ యూనిక్ టు హిమ్. అండ్ ఎవ్రీ పర్సన్కి 2 కార్డ్స్ ఉండకూడదు, ఓన్లీ 1 కార్డ్ మాత్రమే ఉండాలి అనమాట. అంత స్ట్రిక్ట్గా, అంత స్పెషల్ అండ్ పర్టికులర్ కార్డ్స్ ఇవి అనమాట పాన్ కార్డ్స్ అనేవి. సో ఇది ఎవరిస్తారు, ఎవరు ఇష్యూ చేస్తారు? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫర్ ఎవ్రీ ట్యాక్స్ పేయర్ అనమాట. సో అసలు ఎందుకు ఈ పాన్ కార్డ్ అనేది మనం చూసుకుంటే, వై దిస్ పాన్ కార్డ్? సో what is the utility, what is the use of this PAN card అని చూస్తే, it will enable the department, which department? Income tax department, to identify or link all the transactions of the PAN holder with the department. ఆ పాన్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో ఏ ట్రాన్సాక్షన్స్ చేసినప్పటికీ కూడా, బీఇట్ ఫినాన్షియల్లో క్రెడిటా, డెబిటా, లేదంటే బిజినెస్ ట్రాన్సాక్షన్సా, ఇదేంటంటే ప్రతి, నాట్ ఓన్లీ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ హోల్డరే కాదు, బిజినెసెస్ ఎంటిటీస్కి ఇస్తారు, కంపెనీస్కి ఇవ్వడం జరుగుతుంది, ట్రస్ట్లకి ఇవ్వడం జరుగుతుంది ఈ పాన్ కార్డ్. ఇట్ ఇస్ నాట్ ఎ స్మాలర్ వన్, ఇట్ కవర్స్ అ లార్జర్ బ్రాడర్ ఏరియా అనమాట. సో దీనివల్ల యూజ్ ఏంటి, ప్రతి ట్రాన్సాక్షన్, ఆ ఇండివిజువల్ కానీ, ఆ కంపెనీ కానీ, ఆ అసోసియేషన్ కానీ చేసే ప్రతి ట్రాన్సాక్షన్ కూడా ఇట్ విల్ బీ అవేర్ టు ద ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనమాట. దీస్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటి? ట్యాక్స్ పేమెంట్స్, అలాగే క్రెడిట్ కార్డ్స్ రిలేటెడ్ పేమెంట్స్ ఏమైనా ఉంటే అవి, తర్వాత రిటర్న్స్ ఆఫ్ ద ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏమైనా ఉంటే అవి, తర్వాత స్పెసిఫైడ్ ట్రాన్సాక్షన్స్ ఒకటి,
కరెస్పాండెన్స్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే కనుక, అంటే మనం చేసే ప్రతి మానిటరీ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డిజిటల్గా చేసే ప్రతి దాని రిలేటెడ్ అన్నీ కూడా మనకి పొందుపరచబడి ఉంటాయి అన్నమాట. ఈ పాన్ కార్డ్ నెంబర్ యునిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ద్వారా మనకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ తెలుసుకుంటుంది. అలాగే సెకండ్ ఏంటి, ఇట్ ఫెసిలిటేట్స్ ఈజీ రిట్రీవల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ పాన్ హోల్డర్ అండ్ మ్యాచింగ్ ఆఫ్ వేరియస్ ఇన్వెస్ట్మెంట్స్, బారోయింగ్స్ అండ్ అదర్ బిజినెస్ యాక్టివిటీస్ ఆఫ్ పాన్ హోల్డర్. ఒకటి ట్రాన్సాక్షన్సే కాకుండా నెక్స్ట్ ఏం చేస్తుంది, అసలు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఒకే ఒక్క చోట నుంచి ఈజీగా ఇన్కమ్ ట్యాక్స్ అది అవేర్ అవ్వడానికి, తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అది, మనం ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్లు చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, అలాగే మనం ఎక్కడి నుంచి అయినా అప్పు తీసుకున్న లోన్స్ ఏమైనా ఉంటాయి కదా ఆ క్రెడిట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా, అలాగే మనం ఏదైనా బిజినెస్ యాక్టివిటీస్కి మనం ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినట్లయితే కనుక అలాంటి మొత్తం మనం చేసే ప్రతి రూపాయి పైసా యొక్క ఫినాన్షియల్ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఈ పాన్ ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి తెలియడం కోసం మనకి అది ఇచ్చేటువంటి ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇది. క్లియర్? ఎస్, రైట్. ఇప్పుడు నెక్స్ట్ అసలు ఎవరు పాన్ కార్డ్ తీసుకోవాలి, హూ ఆర్ ఎలిజిబుల్ చూద్దాం రండి. ఫస్ట్, ఎవ్రీ పర్సన్ ఇఫ్ హిస్ టోటల్ ఇన్కమ్ ఆర్ the total income of any other person in respect which he is accessible during the year exceeds the maximum amount which is not chargeable to tax. ప్రతి పర్సన్, ఏ వ్యక్తి అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్ చార్జబుల్ అమౌంట్ ఎంతైతే ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉన్నామో వాళ్ళందరూ కూడా పాన్ కార్డ్ తీసుకోవడానికి ఎలిజిబుల్. ఇప్పుడు ఆ పర్టికులర్ వ్యక్తి తీసుకోవచ్చు, అలాగే ఆ వ్యక్తి యొక్క కుటుంబంలో ఎవరైనా సరే అంత ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవే ఉంటారనమాట ఫర్ టేకింగ్ దిస్ పాన్ కార్డ్. నెక్స్ట్, అలాగే a charitable trust who is required to furnish return under section 139(4)(a). గుర్తుపెట్టుకోండి బాగా, అన్ని చారిటబుల్ ట్రస్టులు కాదండి, ఏవైతే వాళ్ళ యొక్క రిటర్న్స్ అనేవి సెక్షన్ 139(4)(a) కింద వాళ్ళు రికార్డ్ చేయాల్సి ఉంటుందో, ఫర్నిష్ చేయాల్సి ఉంటుందో వాళ్ళందరూ కూడా అటువంటి చారిటబుల్ ట్రస్ట్ అన్నీ కూడా ఇవి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట పాన్ కార్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎవ్రీ పర్సన్ హూ ఈస్ క్యారింగ్ ఆన్ ఎనీ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ హూస్ టోటల్ సేల్స్, టర్న్ ఓవర్ ఆర్ గ్రాస్ రిసీట్స్ ఈజ్ లైక్లీ టు ఎక్సీడ్ 5 lakh rupees ఇన్ ఏ ఇయర్. ఏదైనా సరే, బిజినెస్ అవని, ప్రొఫెషన్స్ అవని, సేల్స్, మార్కెట్స్, వాళ్ళు ఎవరైనా సరే సంవత్సరానికి 5 లక్షల కంటే కూడా ఎక్కువగా బిజినెస్ కానీ ట్రాన్సాక్షన్స్ కానీ చేస్తూ ఉంటే కంపెనీస్, అలాంటి కంపెనీస్, ఎంటిటీస్, బిజినెసెస్ అన్నీ కూడా పాన్ కార్డ్ తీసుకోవాలి కంపల్సరీ. థర్డ్, ఓకే. నెక్స్ట్, ఎవ్రీ పర్సన్ హూ ఇంటెండ్స్ టు ఎంటర్ ఇన్ టు స్పెసిఫైడ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇన్ విచ్ కోటింగ్ ఆఫ్ పాన్ ఈజ్ మ్యాండేటరీ. బాగా చూడండి ఇక్కడ, అలాగే అన్ని ట్రాన్సాక్షన్స్కి పాన్ కార్డ్ అనేది మ్యాండేటరీ కాదు. మరి ఎలాంటి ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్కి అవసరం? ఎగ్జాంపుల్, మనం 2 వీలర్ కాకుండా అదర్ దాన్ 2 వీలర్ 4 వీలర్ వెహికల్ ఏదైనా తీసుకుంటున్నప్పుడు కంపల్సరీ పాన్ కార్డ్ అవసరం అవుతుంది. అలాగే మనం ఆర్బీఐలో 50,000 లేదా అంతకు పై అమౌంట్ ఏదైనా పెట్టి మనం బాండ్స్ తీసుకోవాలంటే అలాంటిటప్పుడు మనకి పాన్ కార్డ్ అవసరం ఉంటుంది. లేదు, ఏదైనా హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ లేదంటే ఎక్కడైనా బిల్స్ కానీ 50,000కి పైబడి మనం పే చేయాల్సిన చోట మనకి పాన్ కార్డ్ అవసరం అవుతుంది అనమాట. అండర్స్టాండ్? దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ విచ్ పాన్ కార్డ్ ఈస్ నెసెసరీ. అలాంటప్పుడు కూడా మనకి పాన్ కార్డ్ అవసరం అవుతుంది అనమాట. అలాగే మనకి డెబిట్ కార్డ్స్ కానీ క్రెడిట్ కార్డ్స్ కానీ అప్లై చేసేటప్పుడు పాన్ కార్డ్ కంపల్సరీ అడుగుతారు కదా వాళ్ళు. అలాగే అండ్ ఇఫ్ యు ఆర్ అవేర్ ఆఫ్ ఏదైనా మనం లోన్స్ తీసుకోవాలన్నా బజాజ్ నుంచి అవ్వచ్చు, లేదంటే ఈ మధ్య చాలా వచ్చేసాయి కదా ప్రైవేట్ ఫినాన్షియల్ కార్పొరేషన్స్ అన్ని, అక్కడి నుంచి కూడా మనం లోన్ తీసుకోవాలన్నప్పుడు మన పాన్ కార్డ్ అనేది మస్ట్. కాబట్టి అలాంటి వాళ్ళందరూ కూడా పాన్ కార్డ్ తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? వెరీ గుడ్. నౌ every non-individual, resident persons and persons associated with them shall apply for PAN if the financial transaction entered into by them during the financial year exceeds rupees 2,50,000. ఒక రెసిడెన్స్, ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక పర్సన్ యొక్క ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ అనేది సంవత్సరానికి 2,50,000కి పైబడి ఉంటే అలాంటి వాళ్ళందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అవైల్ చేసి పాన్ కార్డ్ పర్మనెంట్ అకౌంట్ నెంబర్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. క్లియర్? దీస్ ఆర్ ద eligibilities for a person or a company or an entity to take the PAN card. Clear? Ippudu now coming back, first పాన్ కార్డ్ 2.0 ప్రాజెక్ట్ అంటే ఏంటి జస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పాను. తర్వాత అసలు పాన్ అంటే ఏంటి, కార్డ్ అంటే ఏంటి, అసలు ఎవరెవరు తీసుకోవచ్చు అనే దాని గురించి చూసాం కదా. ఇప్పుడు మళ్ళీ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద వై, ఇప్పుడు వరకు ఉన్నటువంటి దీన్ని
బాగానే ఉంది కదా ఇది, దీన్ని అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఏంటి అంటే కనుక సి కరెంట్లీ పాన్ రిలేటెడ్ సర్వీసెస్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ 3 డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ప్రస్తుతానికి మనకి పాన్ కార్డ్ అప్లై చేయాలి అంటే కనుక 3 డిఫరెంట్ అప్లై చేయడానికైనా లేదంటే దాని ఇవాల్యుయేషన్కైనా అప్గ్రేడేషన్స్కైనా ఒకే ప్లాట్ఫామ్లో మనకి జరగదు. 3 ప్లాట్ఫామ్స్ మనకి గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళి మనం మన పాన్ కార్డ్ అప్లై చేయాలన్నా కరెక్షన్స్ చేయాలన్నా ఇవాల్యుయేషన్కి అయినా సరే ఉన్నాయన్నమాట. 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. సో వాట్ ఆర్ దే? ద ఈ ఫైలింగ్ పోర్టల్ ఒకటి, తర్వాత UTI ITSL పోర్టల్ ఒకటి, అండ్ ప్రోటియాన్ ఈ గవర్నెన్స్ పోర్టల్. 3 డిఫరెంట్ పోర్టల్స్. ఒకటి అప్లై చేసుకోవడానికి, ఇంకొకటి వెరిఫికేషన్కి, ఇవాల్యుయేషన్కి, అండ్ థర్డ్ వచ్చేసరికి ఆ పాన్ కార్డ్ యొక్క ఫెసిలిటీస్ని మనకి ప్రొవైడ్ చేసే ఇంకొక 3 పోర్టల్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్లో ఈ 3 పోర్టల్స్ కలిపి ఒకేలాగా ఒకే పోర్టల్ కింద వాళ్ళు మిక్స్ చేసేసి ఓకే దే ఆర్ ఇంప్లిమెంటింగ్ దిస్ సర్వీసెస్ ఇంటిగ్రేట్ చేసి మనకి ఈ 3 పోర్టల్స్ కలిపి ఒకే చోట మనకి ఇప్పుడు పాన్ అప్లై చేయాలన్నా అప్గ్రేడ్ చేసుకోవాలన్నా ఏది చేయాలన్నా సరే దాంట్లో ఉన్న మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి అన్నిటికీ కూడా ఒకే పోర్టల్ని క్రియేట్ చేస్తారనమాట. ఎందుకు ఇది? జస్ట్ టు మేక్ అస్ కమ్ అవుట్ ఆఫ్ దట్ కన్ఫ్యూజన్. నార్మల్ సిటిజన్స్ అందరూ ఆ కన్ఫ్యూజన్ నుంచి బయటకు రావడానికి. ఓకే రైట్. ఇప్పుడు దీని ద్వారా దిస్ వన్ స్టాప్ ప్లాట్ఫామ్ will handle comprehensively issues or matters related to PAN and TAN, including application, updates, corrections, Aadhaar and PAN linking, reissuance requests, and even online PAN validation. మొత్తం ఈ 3 ప్లాట్ఫామ్స్లో జరిగేదంతా కూడా ఒకే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో జరుగుతుంది. ఏంటండి అవి? కాంప్రహెన్సివ్ ఇష్యూస్. అంటే కాంప్రహెన్సివ్ అంటే అన్ని కలిపినటువంటి ఇష్యూస్ అన్ని కూడా. ఏంటి ఆ ఇష్యూస్? పాన్ ఆర్ TAN కార్డ్ ఇష్యూయన్స్. ఓకే ఒకటి. తర్వాత అప్లికేషన్ ఏంటి, దాని అప్డేట్స్ ఏమైనా కావాలంటే అప్డేట్స్ గురించి ఉంటాయి, కరెక్షన్స్ ఏమైనా చేసుకోవాలంటే కరెక్షన్స్ కూడా మనం ఈ పోర్టల్లోకి వెళ్ళి చేసుకోవచ్చు. అలాగే ఆధార్ అండ్ పాన్ 2 లింకేజ్ ఆప్షన్ కూడా మనకి దీంట్లోనే ఇచ్చిస్తారు. అలాగే మనకి పాన్ కార్డ్ ఒకవేళ పోతే కనుక మళ్ళీ తిరిగి రీఇష్యూరెన్స్ రిక్వెస్ట్ కూడా మనం దీంట్లో పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఆన్లైన్లో పాన్ కార్డ్ వ్యాలిడేషన్ అన్నిటికీ సంబంధించినటువంటి ఒకే ఒక పోర్టల్ని వాళ్ళు తీసుకొచ్చారనమాట ఇప్పుడు పాన్ 2.0 ద్వారా. దీని ద్వారా ఏం జరుగుతుంది? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎండీవర్స్ చెప్పాను కదా, సింప్లిఫై ద ప్రాసెస్. అలాగే డిలేస్ ఏమైనా ఉంటే ఎలిమినేట్ చేయడానికి, అంటే త్వరగా ప్రాసెస్ అంతా కూడా త్వరగా అయ్యేలా చేయడానికి. అలాగే ఇంప్రూవ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్. మనకి ఆ పాన్ కార్డ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే కనుక అవన్నీ కూడా త్వరగా సాల్వ్ చేయడానికి ఈ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేశారనమాట. ఎందుకు అలా చేశారు అంటే బికాస్ ఇఫ్ యూ సీ ద డేటా మనం చూసుకున్నట్లయితే మన ఇండియాలో నియర్లీ 78 crore పాన్ కార్డ్స్ ఆర్ దేర్, which is not a smaller issue kada. Nearly manaki 80% of the persons of the total India are using this PAN card kabatti deen yokka importance data idi ilanti statistics gurtu pettukondi. Okay, that is why I have given you. Alage TAN cards vachesariki manaki 73.28 lakh people are using, and this particular project ఏం చేస్తుంది? ఇట్ విల్ అడ్రస్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్. ఇంత ఎక్కువగా మనం ట్యాక్స్ పే చేస్తాం కాబట్టి మన రిక్వైర్మెంట్స్ని మైండ్లోకి పెట్టుకొని గవర్నమెంట్ అనేది దీన్ని అంటే మన కంఫర్ట్ని ఇంకా పెంచడం కోసం గవర్నమెంట్ ఈ 2.2 ప్రాజెక్ట్ని తీసుకుని వస్తుంది అనమాట. అండ్ చెప్పాను కదా అన్ని కన్సాలిడేట్ చేయడం ఇది ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇంత హ్యూజ్ నెంబర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దీనికి ఇంత సిగ్నిఫికెన్స్ ఉంటుంది అని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా the PAN 2.0 project is also a significant step towards aligning with the Digital India initiative. సో డిజిటల్ ఇండియాకి ఇనిషియేటివ్గా అలైన్ చేయడానికి కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట ప్రాజెక్ట్ 2.0. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. అండ్ ఇట్ ఫోకసెస్ ఆన్ ఈకో ఫ్రెండ్లీ ఆర్ పేపర్లెస్ ప్రాసెసెస్. ఇప్పటి నుంచి అంతా ఏంటండి? ఈకో ఫ్రెండ్లీ, పేపర్లెస్, అంతా డిజిటల్ అయిపోయిన తర్వాత ఇంక అంతే కదా. అండ్ మనకి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్. మనం చూసినట్లయితే క్లైమేట్ చేంజ్, ఎన్వైర్మెంటల్ చేంజెస్ అన్నీ కూడా చాలా సస్టైనబుల్గా జాగ్రత్తగా వాడుకోవాలి అనే కాన్షియస్నెస్ హ్యూమన్ బీయింగ్స్ చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ ఆల్సో విత్ దిస్. అలాగే వైల్ ఎస్టాబ్లిషింగ్ పాన్ యాజ్ ఎ కామన్ ఐడెంటిఫైయర్ ఫర్ ఆల్ ద డిజిటల్ సిస్టమ్స్ ఆఫ్ స్పెసిఫైడ్ గవర్నమెంట్ ఏజెన్సీస్. ఇప్పుడు మనకి గవర్నమెంట్ డిజిటల్ ఏజెన్సీస్ అన్నిటికీ కూడా మనకి ఏదైనా ఒక డిజిటల్ ఐడెంటిటీ ఉంది అంటే దట్ ఈస్ పాన్ కార్డ్. దాన్ని ఇప్పుడు ఇంకా అప్రూవల్ అనేది ఇంకా గట్టిగా, అంటే పాన్ కార్డ్ యొక్క పొజిషన్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తున్నట్టే కదా ఇది పాన్ 2.0 ప్రాజెక్ట్. ఓకే, అండర్స్టూడ్? వెరీ గుడ్. నౌ నెక్స్ట్ గోయింగ్ టు ద సెకండ్ వన్.
కీ ఫీచర్స్ చెప్పాను కదా, సింగిల్ పోర్టల్ గుర్తుపెట్టుకోండి అందరూ ఫర్ పాన్ అండ్ టాన్ రిలేటెడ్ సర్వీసెస్. అలాగే ఈకో ఫ్రెండ్లీ, పేపర్లెస్ చెప్పాను కదా ఇందాక ప్రాసెస్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా నో ఛార్జింగ్, ఏమి ఛార్జెస్ అనేవి ఉండవు అనమాట పాన్ కార్డ్కి. అలాగే క్విక్కర్ ప్రాసెసింగ్ టైమ్స్. తర్వాత నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ డేస్, యూ నో వెరీ వెల్ రైట్, పర్సనల్ అండ్ డెమోగ్రాఫిక్ డేటా will be protected through enhanced security measures including PAN data wallet. ఇది చాలా ఇంపార్టెంట్ దీస్ డేస్. నాకు వీలుంటే ఇంకొకసారి ఎప్పుడైనా నేను వీడియో చేస్తాను. అసలు ఈ మధ్య సైబర్ అరెస్ట్, డిజిటల్ అరెస్ట్ల మీద అసలు ఈ మధ్య జరుగుతున్నటువంటి ఈ సైబర్ ఫ్రాడ్స్ మీద ఒక చిన్న 10 minutes వీడియో చేస్తాను. ఇఫ్ యూ వాంట్ దట్ ప్లీజ్ కామెంట్ ఇన్ సెక్షన్ బాక్స్. ఓకే, కామెంట్ సెక్షన్లో అందరూ కామెంట్ చేయండి, సో దట్ ఐ విల్ మేక్ ఏ వీడియో ఫర్ దాట్. సైబర్ సెక్యూరిటీ కింద సో మనకి మన పర్సనల్ డేటా అంతా కూడా ప్రొటెక్ట్ చేయడానికి ఇప్పుడు ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ మెజర్స్ తోటి ఈ పోర్టల్ అనేది మనకి కొత్తగా 2.0 ప్రాజెక్ట్ తీసుకొస్తుంది అనమాట. తర్వాత దీనికోసం మనకు ఒక డెడికేటెడ్ కాల్ సెంటర్ ఉంటుంది, హెల్ప్ డెస్క్ ఉంటుంది. మనకి ఏదైనా క్వైరీస్ కానీ మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇవి గ్రీవెన్సెస్ అన్నీ కూడా ఇందాక చెప్పాను కదా గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం, దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇదే అనమాట. ఓకే, అండ్ ఫైనలీ దిస్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు పాన్ 2.0. ఇప్పుడు ఫైనల్గా మనం చూస్తే 2 MCQs, దీని నుంచి అసలు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది అనేవి 2 ఎగ్జాంపుల్స్. యు సీ, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అండ్ ఇట్స్ లింకేజ్ విత్ ద పాన్ కార్డ్. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనకి అలాగే పాన్ కార్డ్ యొక్క లింక్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ ఏంటి గుర్తించండి. ఫస్ట్ ఏంటి, లింకింగ్ ఏ పాన్ కార్డ్ విత్ అ జన్ ధన్ అకౌంట్ ఈస్ మ్యాండేటరీ ఫర్ కండక్టింగ్ ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఎక్సీడింగ్ ₹50,000. ఎవరైనా సరే 50,000కి మించి ట్రాన్సాక్షన్ చెయ్యాలి అంటే ఈ జన్ ధన్ అకౌంట్లో వాళ్ళకి కంపల్సరీ పాన్ కార్డ్ ఉండాలి ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్కి. ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్, ద లింకేజ్ ఆఫ్ పాన్ విత్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్ హెల్ప్స్ ఎన్ష్యూర్ కంప్లియన్స్ విత్ ద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. అంటే మనం కనుక మన పాన్ కార్డ్ని ప్రధానమంత్రి జన్ ధన్ యోజనకి లింక్ చేసుకున్నట్లయితే కనుక ఇది ఏం చేస్తుందంటే మనీ లాండరింగ్, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్కి అనుసంధానం అవుతుందా, మనకి విల్ బి అండర్ ద ప్రొటెక్షన్ కవర్ ఆఫ్ దిస్. ఓకే, థర్డ్, ది పాన్ లింకేజ్ ఈజ్ ఆప్షనల్ ఫర్ ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన అకౌంట్స్ బట్ మ్యాండేటరీ ఫర్ ఓపెనింగ్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్ లైక్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజనకి చేసుకోవచ్చా చేసుకోకపోవచ్చా, కానీ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రిలేటెడ్ స్మాలర్ స్కీమ్స్కి ఏదైనా మన ఎలిజిబిలిటీ ఉండాలంటే దానికి కంపల్సరీ పాన్ అవసరమా? ఈ 3 స్టేట్మెంట్స్లో ఏవేవి కరెక్ట్ అనేది యూ హ్యావ్ టు ఆన్సర్ టుడే. 1 and 2 2, 3 కరెక్టా, లేదంటే 1 and 3 ఆల్ 3 కరెక్టా రాంగా అనేది మీరు కామెంట్ సెక్షన్లో చేయండి. టుమారో ఐ విల్ గివ్ ద ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్, కన్సిడర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద పర్మనెంట్ అకౌంట్ నెంబర్ ఇన్ ఇండియా. ఏంటి అది? ద పాన్ ఈజ్ అ 10-digit alphanumerical నెంబర్ ఇష్యూడ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు ఇండివిజువల్స్ అండ్ ఎంటిటీస్. ఇది కరెక్ట్ ఆన్సరా? తర్వాత అంటే మనకి పాన్ అనేది ఆర్బీఐ ఇష్యూ చేస్తుందా? పాన్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ సచ్ యాజ్ ఓపెనింగ్ ఆఫ్ అ బ్యాంక్ అకౌంట్, పర్చేసింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అండ్ ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. పాన్ అనేది మనకి ఈ మూడిట్లో అవసరమా కాదా? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి, అలాగే మనం ఏదైనా ఇమ్మూవబుల్ ప్రాపర్టీని పర్చేస్ చేయడానికి, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్కి ఫైల్ చేయడానికి పాన్ అవసరమా కాదా? థర్డ్ స్టేట్మెంట్, a single individual or entity is allowed to have multiple PANs for different types of financial activities. ఒక పర్సన్కి కానీ లేదంటే ఒక కంపెనీ ఆర్ ఎంటిటీకి కానీ ఒకటే పాన్ ఉండాలా, లేదంటే మల్టిపుల్ పాన్ కార్డ్స్ కూడా వాళ్ళకి ఉండొచ్చా? ఈ 3 వాటిలో ఏంటి అనేది మీరు చెప్పాలి. 1 and 2 రెండు ఒకటేనా? 1 and 3 ఆర్ నన్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్? ప్లీజ్ ఆన్సర్ ఆల్ ఆఫ్ యూ ఇన్ ద కామెంట్ సెక్షన్, కామెంట్ బాక్స్లో కింద కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. హోప్ దిస్ క్లాస్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. బాయ్.